మరి సమయంలో కీర్తనల గ్రంథము మరి 103వ అధ్యాయము చూడండి పిల్లల కీర్తనల గ్రంథము 103వ అధ్యాయాన్ని ఒక్కసారి మనము ధ్యానించుకొని మరి ముందు సమయాన్ని మరి మనము వచ్చినటువంటి అంకుల్ గారికి మనము అప్పగిద్దాం పిల్లల. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 8వ వచనము నుండి 16 వచనాల వరకు 15 వచనాల వరకు మనం ధ్యానించుకుందాం. ధ్యానించుకొని కొంత వివరణ జస్ట్ ఐ లైక్ దట్ 5 minutes చూచుకొని మనము ముందుకెళ్దాం. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. చదవండి అందరూ కలిసి. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసి ఉన్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. చాలండి చాలు. ఇక్కడ ఒక సందర్భము చెప్తా అంటున్నాడు పిల్లారా. ఈ యొక్క రోజు తండ్రుల దినోత్సవం సందర్భంగా మరి ప్రత్యేకమైనటువంటి ఒక దినముగా మరి మనం లౌకికంగా తండ్రుల దినోత్సవాన్ని మనము జరుపుకోవచ్చు. మరి మనకు ఎంతమంది తండ్రులు చెప్పండి, మనకు ఎంతమంది తండ్రులు? ఎంతమంది తండ్రులు చెప్పండి. ముగ్గురు తండ్రులు. ఏ విధంగా ముగ్గురు తండ్రులు అని మనం చూసుకున్నప్పుడు మొట్టమొదటిగా శరీర సంబంధమైన భూలోకపు తండ్రి. మరి రెండవదిగా మనం చూసుకున్నప్పుడు ఆత్మీయ తండ్రి దేనికి సాదృశ్యం అంటే సంఘ కాపరికి సాదృశ్యంగా వస్తుంది. మరి మూడవదిగా మనం చూసుకున్నట్టయితే పరలోకపు తండ్రి. మరి ఇక 3 తండ్రుల గురించి మనము వివరణ చేసుకుంటే చాలా ఉంది. అయితే మరి మనము షార్ట్ కట్ గా మనం చూసుకున్నట్టయితే ఇక వాక్య భాగంలో ఆయన ఒక వచనంలో చెప్తానంటున్నాడు. ఆ యొక్క భాగాన్ని మాత్రమే చూసుకొని మనము ముందుకు వెళ్దాం పిల్లల. ఏమిటంటే ఇక శరీర సంబంధానికి సంబంధించినటువంటి తండ్రి మన అక్కలను తీర్చేటువంటి తండ్రి. ఏ విధముగా అంటే మనము పుట్టిన నాటి నుండి మనము చదువుకుని ఒక స్థాయికి అనగా ఒక యవ్వన కాలపు సమయానికి వచ్చేంత వరకు వారు మనకి కావలసినటువంటి చదువులు, విద్యలు ఏ విధంగా పోషించుకొని కుటుంబంలో ఏ విధంగా మన కుమారులని పెంచాలనే ఉద్దేశంతో కలిగినటువంటి తండ్రులు భూలోక సంబంధమైన తండ్రులు. అదే విధంగా రెండవదిగా మనం చూసుకున్నట్టయితే ఆత్మీయ తండ్రి ఏ విధంగా అంటే మన శరీర సంబంధమైన తండ్రి కంటే మరి హెచ్చింపబడినటువంటి వాడు ఆత్మీయ తండ్రి అంటే ఒక సంఘ కాపరి అనగా ఒక సేవకుని యొక్క మందిరములో ఒక పరిచర్యలో పాలిభాగస్తుడై నడుచుకుంటూ వెళ్ళడానికి ఒక కుమారుడు, ఒక ఆత్మీయ విశ్వాసి ఆత్మీయంగా బలపడుతూ ఒక శరీరానికి సంబంధించిందే గాక, ఒక విద్యకి సంబంధించిందే గాక, ఒక కుటుంబానికి సంబంధించిందే గాక మరి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఆ యొక్క విశ్వాసి కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆత్మీయ తండ్రి చేసే పని ఏమిటంటే ఆ యొక్క విశ్వాసిని, ఆ యొక్క వ్యక్తిని మరి పరిచర్యలో వాడుకుంటూ అనగా పరిచర్యలో బలపరుస్తూ సంఘములో ఏ విధంగా ఎదగాలి, మనము భవిష్యత్తులో ఎలా ఉండాలి, మనము దేవుని తెలుసుకొని ఉన్నాము, కుటుంబాన్ని నమ్ముకొని ఉన్నాము, సంఘాన్ని నమ్ముకొని ఉన్నాము, సేవకుల మీద ఆధారపడి మనము జీవిస్తున్నాము. కాబట్టి ఆ యొక్క విశ్వాసిని, ఆ యొక్క సంఘ కాపరి ఆత్మీయ స్థితిలో బలపరచడానికి ఉపయోగపడే తండ్రి రెండవదిగా ఆత్మీయ తండ్రి. మరి ఇక రెండుటిని గమనించి ఒక తండ్రి ఉన్నాడు, ఈ ఇద్దరి కంటే గొప్పవాడు ఒకడున్నాడు. ఆయన ఎవరంటే పరలోకపు తండ్రి. ఆ పరలోకపు తండ్రి ఆ యొక్క పరలోక రాజ్యంలో మనల్ని చేర్చుకోవాలి అంటే మనము ముఖ్యంగా మొట్టమొదటి శరీర సంబంధమైన భూలోక తండ్రిని గౌరవించాలి, రెండవదిగా ఆత్మీయ తండ్రిని సన్మానించాలి, మూడవదిగా పరలోకపు తండ్రిని మనము
పొందుకోగలుగుతాం ప్రియులారా. కాబట్టి మరి ఇక ముఖ్యంగా భూలోక సంబంధమైన తల్లిదండ్రుల్ని మనము గౌరవించలేకపోతే, ఆత్మ సంబంధమైన ఆత్మీయ సేవకులు మనము గౌరవించలేకపోతే, మరి ఇక్కడ ఉన్నటువంటి లోకములు ఉన్న మరి శరీర సంబంధమైన కుటుంబాన్ని, మరి ఆత్మ సంబంధమైన సంఘాన్ని మనము గౌరవించలేక సన్మానించలేకపోతే, మరి మనం ఒక స్థితిలో ఉన్నాం, మనము చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తామని విశ్వాసం ఉంటారో అటువంటి వారి మీద ఒకవేళ చిన్న చిన్న తప్పులు చేసినా గాని, కుటుంబంలో గాని, సంఘములో గాని, ఒకవేళ తండ్రికి గాని, ఆత్మీయ తండ్రికి గాని ఏదైనా మనం విరోధంగా జీవించినప్పటికీ దేవుడు ఒకడున్నాడు. ఆయన ఎవరంట? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన ఏం చేస్తాడంట? దయ చూపిస్తాడంట మన మీద. అయ్యా ఓ కుమారుడా, ఓ విశ్వాసి, ఓ కుటుంబమా, నీవు ఇలా ఉండకూడదు, నీవు ఇలా ఉంటే బాగుండవు, నీవు ఇలా ఉండాలి, నీవు ఇలా ఉన్నట్టయితే దేవుని యొక్క ఉన్నత స్థానంలో నీవు బలపడతావు అని ఆయన నేర్పిస్తాడంట. ఒకవేళ మన మీద కోపం, మనం మనుషుల మీద కోపాలు ఉండొచ్చు, అయితే దేవునికి మన మీద ఎటువంటి పక్షపాతం లేదంట. అందరి ఎడల జాలి చూపించేవాడంట, అందరి పట్ల దయ చూపించేవాడంట, దయా దాక్షిణ్యము గలవాడు అంటున్నాడు. దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు అంటున్నాడు. ఆయన ఎల్లప్పుడూ వాడు కాడు. ఆయన వాద్యమాడడానికి రాలేదు. నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు, నిన్ను నన్ను కాపాడడానికి వచ్చాడు, నిన్ను నన్ను భద్రపరచడానికి వచ్చాడు, నిన్ను నన్ను బలపరచడానికి వచ్చాడు, ఆ పరలోక రాజ్యానికి పిలుచుకొని వెళ్ళడానికి వచ్చాడు. మనమైతే ఏం చేసుకుంటాం? వాద్యాలు ఆడుకుంటాం, గొడవలు పడుతూ ఉంటాం, అనేక విధములైనటువంటి భూలోక సంబంధంగా మనం చూసుకుంటాం. అయితే ఈ భూలోక సంబంధమైనది మనము అనుసరించకూడదు అంటున్నాడు దేవుడు. కాబట్టి ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడువాడు కాడంట. ఏం చేస్తాడంట? ఆయన నిత్యము కోపించేవాడు కాడంట. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము కూడా ఇయ్యలేదు. ఆయన ఏం చేస్తున్నాడంటే వాటన్నిటిని కప్పుపుచ్చుకుంటున్నాడు. ఏ విధంగా కప్పుపుచ్చుకుంటున్నాడంటే, కోడి తన పిల్లలను ఏ విధంగా అయితే తన బిడ్డలను కాపాడుకుంటుందో, అదే విధంగా పాపము తప్పును చేస్తున్నటువంటి, దేవునికి విరోధముగా, సేవకులకు విరోధంగా, తండ్రికి విరోధముగా జీవిస్తున్నటువంటి మనలను, కుమారుడా నీవు ఇలా ఉండకూడదు, నీవు బాగుండు అని తను తాను సరిచేసుకొని మమ్మల్ని సరిచేస్తూ తన యొక్క రెక్కల క్రింద, తన ఆశ్రయం కింద మనల్ని కాచి కాపాడుకుంటూ మనం చేసే ప్రతి తప్పును కప్పుపుచ్చుకుంటున్నాడు. పిల్లారా, కప్పుపుచ్చుకుంటూ ఏం చేస్తున్నాడో తెలుసా? భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన ఎంత భయభక్తి గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది అంటున్నాడు. ఎవరైతే దేవుని ఎంత భయభక్తి గల వారు ఉంటారో, తండ్రికి మించిన ఆత్మీయ తండ్రి ఉన్నాడు, ఆత్మీయ తండ్రికి మించిన బలవంతుడైన తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి యొక్క భయభక్తులు ఎవరైతే కలిగి జీవిస్తారో వారి పట్ల ఏముందంటే ఆయనకు భయభక్తుల వారి ఆయన కృప అంత విస్తారం ఉంది అంటున్నాడు. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరము పరిచి ఉన్నాడు. చూడండి ఎంత ప్రత్యక్షంగా సాక్షిగా మాట్లాడుతుంటున్నాడంటే, మనము మన పాపములు, మన అతిక్రమములు పడమటికి తూర్పుకు ఎంత దూరం ఉన్నాయో, మన పాపములు మన దృష్టికి రాకుండా, ఇక మీదట మనము ఆలోచనలు చేయకుండా, మనము ఆ యొక్క దురుద్దేశానికి వెళ్లకుండా, ఇంకా తలంపులో మనం జీవించకుండా, అటువంటి పరిస్థితుల్లో మనం ఉండకుండా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? వాటన్నిటి నుండి తీసివేసి మన పాపములను, అతిక్రమములను అంత దూరంగా పారివేస్తున్నాడు. పారివేసిన తర్వాత ఏం చేస్తున్నాడు తెలుసా? తండ్రి తన కుమారుల జాలి పడినట్లు. చూడండి ఎంత గొప్ప మాట. తండ్రి తన కుమారుల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తుల వారి ఎడల జాలి పడును. దేవుడు మన మీద జాలి చూపిస్తున్నాడు. మనం అనుకుంటున్నాం మనమే జాలి చూపిస్తున్నామేమో అనుకుంటున్నాం పిల్లలు. కాదంట, దేవుడే మన పట్ల జాలి చూపిస్తున్నాడు, దయ చూపిస్తుంటున్నాడు, ఆయన కరుణ చూపిస్తుంటున్నాడు. మనం ఎలా ఉన్నామో మన పరిస్థితి మనకు తెలుసు, మన అంతరాత్మ మనకు చెప్తుంది, మన మనస్సాక్షి మనకు చెప్తుంది, మన మనసే, మన హృదయమే మనకు, తలంపులే మనకు చెప్తాయి మనం ఎలాంటి వారమో. పక్కనుండి చెప్పే అవసరం లేదు. మనల్ని మనం సరి చేసుకోవాలంటే ఎదుటి వాడు చెప్పే అవసరం లేదు. మన అంతరాత్మని మనం పరిశీలన చేసుకుంటే మనకే తెలుస్తుంది మనం ఎలా ఉన్నాము. మనము ఈ లోకంలో ఉన్నాం కదా, అందరి ఎడల జీవిస్తున్నాం కదా, అన్నిల మధ్యలో జీవిస్తున్నాం కదా, మన సాక్ష్యం ఎటువంటి స్థితిలో ఉంది?
మనల్ని మనము కాపాడుకోవాలి. మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలంటే ఇక్కడ అంటున్నాడు, తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా. చూడండి, అంటే భూలోకపు తండ్రి తన కుమారుని ఎడల ఏ విధంగా అయితే జాలి పడుతుంటున్నాడో, ఆత్మీయ తండ్రి తన విశ్వాసి మీద, అనగా విశ్వాసి చేజారిపోకుండా, విశ్వాసి వెనకబడిపోకుండా, ఆత్మీయ స్థితిలో దిగజారిపోకుండా ఏ విధంగా అయితే జాలి పడుతుంటున్నాడో, ఆ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంటున్నాడు. ఆత్మీయ తండ్రి ఏ విధంగా అయితే జాలి పడుతుంటున్నాడు, అదే విధముగా నేను కూడా పరలోకపు తండ్రి అయినటువంటి యేసుక్రీస్తును నేను కూడా అదే విధంగా నీ మీద జాలి చూపించుచున్నాను అంటున్నాడు. ఇలా తన యందు భయభక్తి గలవారి భయం ఉండాలి. ముఖ్యంగా ఒకవేళ భూలోక సంబంధమైన తండ్రి మీద నీకు భయం లేదేమో, భక్తి లేదేమో, ఆత్మీయ సేవకుని మీద నీకు భయభక్తులు లేవేమో, అయితే వీటికి మించిన ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి మీద మాత్రం ఖచ్చితంగా భయం ఉండాలి, ఆయన మీద భక్తి ఉండాలి. నీవు జీవించే జీవితము ఆయనకు ఉపయోగకరముగా ఉండాలి, ఆయన చిత్తములో ఉండాలి, ఆయన ప్రణాళికలో ఉండాలి. అప్పుడే నీ జీవితము నా జీవితము బాగుపడుతుంది. ఇక రోజు తండ్రుల దినోత్సవం జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి ఈ వాక్యము ఎంతో ఆత్మీయ స్థితిని బలపరచడానికి ఉపయోగపడుతుంది ప్రియులారా. కాబట్టి యెహోవా తన యందు భయభక్తుల వారి ఎడల జాలిపడును. ఆయన జాలి చూపిస్తుంటున్నాడు, ఆయన కోపించడం లేదు. మనం ఆయనకు ఎంతో విరోధంగానే జీవిస్తున్నాం, ఆయనకు వ్యతిరేకంగానే జీవిస్తున్నాం. సేవకు ఆటంకంగా అనేక రకములుగా సేవకునికి అనగా దేవుని బిడ్డలుగా మనం జీవించుచున్నప్పటికీ మనము కొన్ని పరిస్థితుల్లో దేవునికి విరోధంగా జీవించుచున్నాం. అయినప్పటికీ మనము దేవునికి విరోధంగా జీవించినప్పటికీ దేవుడు మనల మీద జాలి చూపించుచున్నాడు కదా. ఆ జాలిని బట్టి ఏమవుతున్నామో తెలుసా, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలుసు. ఆయనకు ఎందుకు తెలుసా ఆయనే మనం నిర్మించి ఉన్నాడు. ఆది కాలంలో ఆయన ఆదామును సృష్టించిన విధానం మనం చూసుకున్నప్పుడు, మరి ఒక మట్టిని తీసుకొని ఒక బొమ్మను తెచ్చేసి ఆ యొక్క ముక్కులో శ్వాసను ఊదినప్పుడు ఆదాము నిర్మించబడ్డాడు. పిల్లలు మనం మంటివారము, మనం మంటితోనే నిర్మించబడ్డవారము. చనిపోయిన తర్వాత తిరిగి మంటికే చేర్చబడే వారమే. కాబట్టి మనం ఎలా పుట్టామో, మనం ఎలా నిర్మించబడ్డామో ఆయనకు తెలిసి ఉన్నది. ఎందుకంటే ఆయనే మనం చేసి ఉన్నాడు. కాబట్టి మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొచ్చున్నాడు. చూడండి, మనం అనుకుంటాం నేను బలశూరుణ్ణి, నేను బలవంతుణ్ణి, నేను జ్ఞానిని, నేను వివేకిని, నేను ఐశ్వర్యవంతుణ్ణి, నేను కోటీశ్వరుణ్ణి. నేను ఏ ఐశ్వర్యవంతుడైనా నీవు ఒక రోజు మంటికి చేరాల్సిందే. కాబట్టి నేను మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొని చుంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు, నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అవి అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. ఏమంటున్నాడు, మన ఆయుష్కాలం ఎట్లా ఉందంట, గడ్డి పువ్వు వలె ఉందంట. గడ్డి వలె ఉందంట. ఈ రోజు వర్షం వస్తే గడ్డి పచ్చగా ఉంటుంది, తర్వాత ఒక 2 రోజులు ఎండపడిందంటే గడ్డి ఏమైపోతుంది, వాడిపోతుంది. పిల్లారా, అదే విధముగా ఈ రోజు నీ జీవితంలో, నా జీవితంలో, ప్రతి క్రైస్తవుని యొక్క విశ్వాస జీవితంలో యేసుక్రీస్తు అనేక వర్షము అనగా ఆత్మీయ స్థితిని ఎప్పుడైతే పొందుకొని జీవిస్తుంటామో, అనేకులకు మాదిరికరమైన సాక్షులుగా జీవిస్తూ ఉంటామో, అటువంటి సమయంలో మనం ఎలా ఉంటామంట, పచ్చటి గడ్డి వలె ఉంటాము. ఒకవేళ దేవునికి విరోధముగా, సంఘానికి విరోధంగా, తండ్రికి విరోధముగా, కుటుంబానికి విరోధంగా మనం జీవించినట్టయితే మన జీవితము ఎండిపోయిన గడ్డి వలె అయిపోతుంది అంటున్నాడు. ప్రత్యక్షంగా స్పష్టంగా చెప్తుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం అలా ఉండకూడదు. అలా ఉండకుండా మనము ఫలించడి పచ్చటి తోరణము వలె, పచ్చ గడ్డి వలె ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆత్మీయ విషయంలో ఆత్మీయ సాక్షులుగా, బలవంతులుగా మనము వాడబడులాగున మనం ఏం చేయాలి,